హాయ్! వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. కోడిగుడ్డుతోని ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. కోడిగుడ్డుతోని మంచి రుచిగా చేసుకోవాలంటే ఈ విధంగానే చేయాలండి. ఇలా చేస్తే వేడి వేడిగా అన్నంలోకైనా సరే, బిర్యానీలోకైనా సరే, రాగి సంగట్లోకైనా, చపాతీలోకైనా సరే ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడాలండి. టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఎలా చేయాలంటే ముందుగా ఒక మిక్సీ జారీలోకి ఎండు కొబ్బరి తీసుకునేసి, ఆ తర్వాత జీడిపప్పులు కూడా ఒక 4, 5 తీసుకునేసి, ఒక ఇంచి అల్లం ముక్క తీసుకోవాలండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వరకు తీసుకునేసి అది పొట్టు తీసి వేసుకొని, ఆ తర్వాత 2 లేదా 3 పచ్చిమిరపకాయలను ఇలా ఇదిసి అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నీళ్లు పోయొద్దు. నీళ్లు పోయకుండా ఈ టైప్‌లో మనం ముద్దలాగా వచ్చే విధంగా పేస్ట్ చేసుకునేసి, ఇప్పుడు కట్ చేసిన టమోటాలండి. ఈ యొక్క 3 లేదా 4 అలా తీసుకునేసి కట్ చేసి అవి కూడా వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నీళ్లు పోసే అవసరం లేదండి. ఈ టైప్‌లో వస్తది. ఒకవేళ గట్టిగా అనిపిస్తే మాత్రం నీళ్లు పోసుకోండి అది చూసి. ఓకేనా? ఇప్పుడు పక్కన పెట్టి ఉడకబెట్టిన కోడిగుడ్లండి. ఇవి నేనైతే ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. ఒకవేళ మనం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా ఈ కోడిగుడ్లు అయితే తీసుకోవచ్చండి. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి. కానీ కోడిగుడ్లు ఉడకబెట్టిన తర్వాత పొట్టు ఒలిసాక ఈ టైప్‌లో మనం ఘాటు పెట్టుకుంటే లోపల ఉండే పచ్చసొన వరకు సూపర్‌గా ఉడికిపోతుందండి. ఓకేనా? అందుకోసం అనేసే ఈ టైప్‌లో ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇలా నూనె పోసుకుందామండి. దాదాపు ఒక 3 గంటలు నూనె పోసి కొంచెం వేడెక్కనిచ్చి ఇప్పుడు ఘాట్లు పెట్టిన ఈ కోడిగుడ్లు అయితే దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం సన్న మంట మీద వీటిని ఇలా కదుపుతూనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఏందంటే నలువైపులా ఈ టైప్‌లో తిరగేసుకుంటూ ఫ్రై చేసుకుంటే కోడిగుడ్డు పూర్తిగా వేగుతుందండి. అంటే ఒక సైడు నల్లగయ్యి, ఒక సైడ్ వేరే విధంగా కాకుండా ఇలా సూపర్‌గా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్‌లో అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు అవి పక్కన పెట్టేసి సేమ్ అదే నూనెలోనే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర పూసలు తీసుకునేసి అందులో వేసేసుకొని చెక్కండి ఒక ఇంచు ముక్క చిన్నది. ఆ తర్వాత ఒక 3 లవంగాలు, 2 యాలుకలు ఇవి తీసుకున్నాక ఇప్పుడండి 2 ఎండుమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు మధ్యలోకి ఇరిసి వేసుకునేసి కొంచెం అలా సన్న మంట మీద వేగనిచ్చుకోవాలి. ఇవి కాస్త దూరగా ఎర్రగా ఏగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలండి. చిన్నవి అయితే 4 దాకా వేసుకోవచ్చు. పెద్దవి అయితే 3 సరిపోతుంది. ఓకేనా? ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి వీటిలో వేసుకునేసి ఇప్పుడు వీటిని మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా ఎర్రడాలుగా రానివ్వాలండి. అప్పుడే వీటికి సూపర్‌గా మంచి కలర్‌తోని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసిన ఆ పేస్ట్‌ని అలా వేసుకునేసి ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళు అలా పోసి కుప్పలిచ్చి దాంట్లో పోసేసుకునేసి ఇప్పుడు మనం ఏంటంటే ఇలా కలుపుతూనే మంట మీడియంలో ఉంచుకునేసి కాసేపు అలా దీన్ని తుకతుక అంటూ ఉడికించుకోవాలండి. ఓకేనా? ఇలా బాగా తుకతుక అంటూ ఉడికితే ఇందులో నీరు మొత్తం పీల్ చేసుకునేసి ఇలా పిప్పి టైప్‌లో వస్తుందండి. ఆయిల్ రిలీజ్ అవుద్ది. ఆ టైపు దీన్ని ఫ్రై చేసుకోవాలా. అప్పుడేనండి ఈ గ్రేవీకి టేస్ట్ మంచి స్మెల్‌తోని బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకునేసి, ఆ తర్వాత జీలకర్ర పొడి చిటికెడు, పసుపు గూడా చిటికెడు వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఒక టేబుల్ స్పూను కారం వేసుకునేసి, ఒక టేబుల్ స్పూను సాల్ట్ గూడా వేసేసి, ఇప్పుడు దీన్ని కాస్త ఇలా కలుపుతూనే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఈ కారం, ఈ మసాలాల వాసన వేసి మంచి స్మెల్ వస్తుందండి. ఆ టైప్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా ఒక గ్లాస్ అయితే నీళ్లు పోసుకునేసి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి, ఇప్పుడు దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు ఈ పులుసును బాగా ఇలా మరిగించుకోవాలండి. అప్పుడు ఏందంటే ఈ గ్రేవీ కొంచెం బాగా తుక అంటూ ఉడుకుతుంది. ఇప్పుడు ఈ విధంగా కాస్త అడుగు పట్టుకోకుండా కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ చేసిన ఈ కోడిగుడ్లన్నింటినీ దాంట్లో వేసుకోవాలి.
ఈ కోడిగుడ్లన్నింటినీ దాంట్లో వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కదుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 4-6 నిమిషాల సేపు అయితే ఈ పులుసులో ఈ కోడిగుడ్లని ఇలా బాగా మరిగించుకోవాలి. ఓకేనా? మరిగిన తర్వాత కొద్దిగా అలా తిప్పేసుకునేసి ఇప్పుడు సగం టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఇది కసూరి మేతి అండి. ఈ కసూరి మేతి ఏందంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం ఆకులుగా ఉంటుంది కదా! కొంచెం నలిపి వేసుకుంటే ఈ కలర్‌తో పాటి మంచి చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్‌గా వస్తుందండి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాల సేపు అలా సన్న మంట మీద ఉడికించుకునేసి ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా చల్లేసుకోవాలి. అది కొత్తిమీరని శుభ్రంగా కడిగి అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త అలా కలుపుకొని ఆఖరిన ఒక్కసారి టేస్ట్ చూసుకొనేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంటే సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయో లేదని ఒక్కసారి అలా చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. వేడి వేడిగా అన్నంలోకైనా సరే, బిర్యానీలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇంకా రాగి సంగట్లోకైనా సరే, ప్రతి దానిలో కూడా టేస్టు సూపర్ అంటే సూపర్ అండి. ఈ విధంగా చేసి చూడండి. ఈ కోడిగుడ్డుతోని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. ఒక్కసారి ఇలా చేసి తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు కోడిగుడ్లు తెచ్చినా ఇలాగే చేసుకొని తింటారండి.